అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే భమిడి వెంకట సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు వైద్య శిబిరం నడిపిస్తున్నాము. అందు గురించి చాలా ఆనందంగా ఉన్నది. ఈ చారిటబుల్ ట్రస్ట్ వైద్య శిబిరం ద్వారా అందరూ వైద్యం చేయించుకుంటున్నారు. అందరూ చాలా ఆనందంగా వెళ్తున్నారు. అందువల్ల మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నదండి. సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మీరు వచ్చారు, ఇక్కడ చూపించుకున్నారు. ఇక్కడ వైద్యులు ఏ విధంగా మీకు వైద్యం చేశారు, ఏ విధంగా అనిపించింది, మీ మాటల్లో తెలియజేయండి. బాగానే ఉందండి. టెస్ట్ చేశారు, చేసి షుగర్ కొద్దిగా ఉందన్నారు, మందులు ఇచ్చారు. బాగుందండి. ఉచితంగానే మందులు ఇచ్చారా? ఇచ్చారు, ఉచితంగానే మందులు ఇచ్చారండి. బాగుంది సార్. వెరీ గుడ్. వైద్యులు అందరూ బాగానే మీకు రెస్పాన్స్ బాగానే ఇచ్చారండి. బాగానే ఉంది కోఆపరేషన్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. షుగర్ బీపీ ఉందని చెప్పారు. ఒకనప్పుడు గుండెకి అటాక్ అవుతాయి కదా, షుగర్ బీపీ అలాంటి ఏమైనా ఉంటే తల్లి చేస్తారేంటి అని మందులు అన్నీ ఇచ్చారా? అదే వాళ్ళు అన్ని షుగర్ అని టెస్ట్ బీపీ అని చూసారు, అన్ని బాగా చెక్ చేశారు, ట్రీట్మెంట్ బాగా అయింది అట్లా అనిపించింది. భమిడి వెంకట సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకున్నారు. మీకు ఎట్లా అనిపించింది, ఏమిటి వైద్యం చేయించుకున్నారు? చేస్తున్నారండి, అన్నీ బాగానే చెప్తున్నారు, అడుగుతున్నారు. ఇదేనండి ఫస్ట్ టైము చేశారండి. మందులు అంటే అక్కడికి హాస్పిటల్కి రమ్మన్నారండి. ఓసారి స్కాన్ తీయించుకోవాలట, చిన్న ప్రాబ్లం ఉందంటున్నారు. అదే బాబు. చాలా బాగుంది బాబు. మాలాంటి వాళ్ళకి చాలా మంచిది. దగ్గరలోనే వచ్చి మేము చూపించుకుంటున్నాము. మీకు చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాం మేము. మాలాంటి వాళ్ళకి మీకు ఇలా చేసినందుకు మీకు పుణ్యం కూడా మీకు బాబు. అదే బాబు. శ్రీ భమిడి సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరం మీకు ఏ విధంగా అనిపించింది? డాక్టర్స్ ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారు? వైద్యం అక్కడ నర్సులు ఏ విధంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది, మీ మాటల్లో తెలియజేయండి. మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ట్రస్ట్ తరఫున డాక్టర్ గారు వచ్చారు, అలాగే సిబ్బంది కూడా వచ్చారు. వాళ్ళు ఎంతో ఆప్యాయంగా ప్రజల్ని చూసి ఆనందంగా అనిపించింది. వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు చాలా బాగానే ఉన్నాయి. దయచేసి అందరూ వారిని సంప్రదించి మన యొక్క ఒంటికున్న వ్యాధులు చూపించుకోవాలని కోరుతున్నాను. వారి యొక్క సేవలు చాలా అద్భుతంగా ఆనందంగా ఉన్నాయి. ఇది దీని మూలంగా మీకు తెలియజేస్తున్నాము. వైద్యం అంతా ఉచితంగా అందించారు. అవసరమైన ఏమైనా ఉంటే హాస్పిటల్కి కలియమన్నారు. వారి యొక్క సేవలు చాలా బాగానే ఉన్నాయి. ఈ భమిడి వెంకట సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టడం జరిగింది. ఈ వైద్య శిబిరం మీకు ఏ విధంగా అనిపించింది? లోపల ఉన్న వైద్యులు మీకు ఏ విధంగా వైద్యం చేశారు, మీకు ఏ విధంగా అనిపించింది, మాటల్లో తెలియజేయండి. బాగానే చేశారు, అన్నీ అడిగారు, మా ప్రాబ్లం చెప్పాము, మందులు రాశారు. బీపీ షుగర్ అన్నీ చూసి మందులు రాశారు. ఉచితంగానే మందులు ఇచ్చారు. మందులు ఉచితంగా ఇచ్చారు, అవి వేసుకోమని చెప్పారు. ఆనందంగా అనిపించింది. బాగానే అనిపించింది. భమిడి వెంకట సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వైద్య శిబిరం పెట్టారు, ఉచిత వైద్య శిబిరం పెట్టారు. మీకు ఏమనిపిస్తున్నది? ఈ వైద్య శిబిరం మీరు టెస్ట్ చేయించుకున్నారు, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టున్నారు, షుగర్ టెస్ట్ చేయించుకున్నారా, ఏంటి మీ మాటల్లో తెలియజేయండి. గుండె చెక్ చేశారండి, బాగానే ఉంది, పర్వాలేదు చెప్పారు. నాకు ఆయాసం దగ్గు ఉన్నదని చూపించాను. చూశారు, అన్నీ వైద్యం బాగానే ఉందండి, పర్వాలేదు, ఏం బాగాలేదు. హాస్పిటల్కి రమ్మన్నారు, వెళ్తామండి. అమ్మా, ఇప్పుడు ఈ భమిడి వెంకట సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఉచిత వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరం మీకు ఏ విధంగా అనిపించింది? డాక్టర్స్ ఇక్కడ ఏ విధంగా మీకు ట్రీట్మెంట్ చేశారు, ఏమిటి, మీ మాటల్లో తెలియజేయండి. బాగానే ఉందండి. మేము చూపించినట్టుగా చెప్పారు. షుగర్ బీపీకి వచ్చాము. షుగర్ బీపీ ఏమో 160 ఉంది, పర్వాలేదమ్మా, దానికి ఉప్పు తగ్గించుకోమని చెప్పారు. షుగర్ అయితే లేదు. మరి ట్యాబ్లెట్లు ఇచ్చారు, చేశారా అమ్మ? చేశారు. మరి ఇంకంత చిన్న ఆవేశం ఉందా మీకు ఇది అంటే ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. బాగానే ఉంది మేము చెప్పి. వైద్యులు బాగా మాట్లాడి చేశారు, బాగా ఆనందంగా ఉంది.
ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది ఇక్కడ. ఈ వైద్య శిబిరం మీరు చూపించుకున్నారు, మీకు ఏ విధంగా అనిపించింది? ఇక్కడ వైద్యులు ఏ విధంగా మీకు వైద్యం చేశారు తెలియజేయండి. చాలా మంచిగా చేశారు, పర్లేదు, ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగా చూస్తున్నారు. చూపించుకున్నాం, నార్మల్గా ఉంది. మెడిసిన్సా? లేదు, పర్లేదు, నార్మల్గా ఉంది, ఏం వాడవసరం లేదు. ట్రీట్మెంట్ చేసి బాగా హ్యాపీగా ఉంది. వెంకట సుబ్రహ్మణ్యం గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగిందమ్మా. మీకు ఎట్లా అనిపించింది, ఏమిటి కాస్త మీ మాట? మీ ఇలా సర్వీస్ చేస్తున్నందుకు మాకు చాలా చేశారండి. అన్నీ చెక్ చేశారు, బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు, పర్వాలేదు అన్నారు. ఏజ్ని బట్టి ఇలా ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మైనర్ ప్రాబ్లమ్స్, పర్వాలేదు అన్నారు, ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పి. ఓకే. బామిడి వెంకట సుబ్రహ్మణ్యం మేము ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. మీకు ఎట్లా అనిపించింది? ఇక్కడ వైద్యం ఎట్లా చేశారు, ఏమిటి మీ మాటల్లో తెలియజేయండి. బాగానే చూస్తున్నారు, బాగానే ఉందండి. ఉచితంగా చేయడం మరి బాగానే ఉంది, ఆనందంగా అనిపించింది. అన్నీ చూస్తున్నారండి, చూసారు, ఇచ్చారండి, హ్యాపీగానే ఉంది. మాకు అంతేనండి, హ్యాపీగా అనిపించింది. కీళ్ళ లోపలికి, షుగర్కి, బీపీకి అన్నిటికీ మందులు ఇచ్చారు. ఉచితాన్ని చూశారు, డాక్టర్ గారు బాగానే చూశారండి, బాగుంది కూడా, చాలా సంతోషం అనిపిస్తుందండి. ఈ ఉచిత వైద్య శిబిరం మీకు ఏ విధంగా అనిపించింది, ఏమిటి మీ మాటల్లో తెలియజేయండి. బాగుంది సార్, ఫ్రీగానే చేశారు సార్. నాకు షుగర్ అదేం లేదు సార్, బీపీ చెక్ చేశారు, బాగానే ఉంది. ఇంకేదైనా మెడిసిన్స్ ఇచ్చారు, ఉచితంగానే ఇచ్చారు సార్. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి ఒకసారి రమ్మన్నారు. బాగానే ఉంది సార్, థ్యాంక్ యూ. బామిడి వెంకట సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో మీకు ఏ విధంగా ఇక్కడ వైద్యం చేశారు, ఏమిటి మీ మాటల్లో తెలియజేయండి. చాలా బాగానే చూసుకుంటున్నారు బాబు, విడివిడిగా మామూలుగా ఫ్రీగా చూస్తున్నారు, బాబు మందులు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకా రమ్మంటారు హాస్పిటల్కి, శుభ్రంగా చూస్తాను. ఇక్కడ ఏమి ఆ కష్టం లేదు, ఆవేశం పడలేదు, శుభ్రంగా గంటల కొద్ది నిలబెట్టి బాగానే చూస్తుంటారు. ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య శిబిరం అనేది పెట్టడం జరిగింది. ఈ వైద్య శిబిరం మీకు ఏ విధంగా అనిపించింది, ఏమిటి ఇక్కడ వైద్యం ఎలా చేశారు, ఏమిటి మీ మాటల్లో తెలియజేయండి. బాగానే చేశారు, చేశారు. షుగర్ బీపీ ఏం లేదు, చూసి రాసి ఇచ్చారు, మందులు ఉచితంగా ఇచ్చారు. వెంకట సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు ఉచిత వైద్య శిబిరం ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వైద్యం చూపించుకున్నారు. మీకు ఏ విధంగా అనిపించింది? వైద్యులు ఇక్కడ చూసారా, మీకు ఎలాగా వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏమిటి మీ మాటల్లో తెలియజేయండి. బాగానే ఆడారు, హాస్పిటల్కి రమ్మంటారు, అక్కడ తెలిసిపరుచుకున్నాం. లేదు లేదు, అక్కడ ఉన్నవనేసి ఆ ట్యాబ్లెట్లు వద్దనేసి. బాగా బామిడి వెంకట సుబ్రహ్మణ్యం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడికల్ క్యాంప్ పెట్టాము, చూపించుకున్నారు, వెళ్ళి లోపలికి వెళ్ళి చూపించుకున్నారు. బీపీ అనేది చెక్ చేశారు, నార్మల్గా ఉంది, అంతా నార్మల్గా ఉంది, అంతా షుగర్ బీపీ అంతా రెస్పాండ్ అయ్యారు, వైద్యం అంతా బాగానే చేస్తాను. మీకు ఏమనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది.